ఏ శుభకార్యానికైనా శుభారంభం ఎందుకమ్మా విజయమ్మ గారు కూడా కొంచెం దూరంగా ఉంటున్నారు అక్కడి నుంచి, ఎక్కువ ఇక్కడ ఉంటున్నారు షర్మిల గారి దగ్గర. జగన్ చుట్టూ తన మనుషులు ఉన్నారులే, నా బిడ్డ చుట్టూ ఎవరు లేరు. చిన్న వయసులోనే పాపకి హస్బెండ్ లేరు అనేది, ఎవరి విధవరాలను చూసినా నేనే గుర్తిస్తాను. విజయమ్మ గారు కానీ లేకపోతే భారతి గారు కానీ అసలు ఏంటి వాళ్ళ ఇంట్లో అసలు రాజశేఖర్ అన్న ఈ లోకం వదిలిపెట్టి పోయినప్పటి నుంచి వాళ్ళకి బాధలే బాధలండి. ఎవరికి చెప్పాలి, కూతురికి చెప్పాలా, కొడుకు చెప్పాలా, ఇటు పక్కన ఇంకొక తోడుకోళ్ళకి చెప్పాలా సమాధానం? చాలా సఫర్ అవుతుందండి, చాలా సఫర్ అవుతుంది. రాజశేఖర్ ఉన్నప్పుడు మా ఇండ్లు అంటే ఇంకా మొత్తం అందరం కలిసేవాళ్ళము, సంతోషంగా ఉండేవాళ్ళం. అలాంటిది ఇట్లా అయిపోయిందంటే చాలా బాధేస్తుందండి. ఫ్యామిలీ బాగా డిస్టర్బ్ అయ్యారనమాట. అసలు అర్థమైపోతుంది మీ మాటల్లో, మీ కళ్ళల్లో. హాయ్, వెల్కమ్ టు సుమన్ టీవీ. సో వైఎస్ఆర్ ఈ పేరు వినగానే ఒక తెలియని పులకింత ఆంధ్రప్రదేశ్లో ఉన్న ప్రతి మనిషికి కూడా. సో వైఎస్ జార్జిరెడ్డి గారు, వైఎస్ రాజశేఖర రెడ్డి గారు, అండ్ వైఎస్ సుధేకర్ రెడ్డి గారు, వైఎస్ రవీంద్రనాథ్ రెడ్డి గారు, వైఎస్ వివేకానంద రెడ్డి గారు. సో వీళ్ళ 5గురికి సంబంధించి ఒక గారాల పట్టీ కూడా ఉంది ఆ ఇంట్లో. సో వాళ్ళ ముద్దులు చెల్లెలు, ముద్దుల అక్క అని పిలుచుకుంటారు. ముఖ్యంగా జగన్ గారు మేనత్త వైఎస్ విమలారెడ్డి గారు విత్ మీ అన్ ఎక్స్క్లూజివ్ ఇంటర్వ్యూ విత్ సుమన్ టీవీ. సో నమస్కారం అమ్మా. నమస్కారం అమ్మా, బాగున్నారా? బాగున్నాను, మీరు ఎలా ఉన్నారు? బాగున్నాము. సో వైఎస్ఆర్ ఫ్యామిలీ అనగానే మా అందరికి టక్కని గుర్తొచ్చే పేరు రాజారెడ్డి గారు, ఆ తర్వాత మనకు రాజశేఖర రెడ్డి గారు. వైఎస్ రాజారెడ్డి గారు, వైఎస్ రాజశేఖర రెడ్డి గారు, వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు, ఆ లెగసీ అనేది ఆ కంటిన్యూ ఆ ఫ్యామిలీలో అలా కొనసాగుతుంది అనమాట. ఎక్కడ డీవియేషన్, అప్ అండ్ డౌన్ బ్యాలెన్స్ ఉన్నప్పటికి కూడా ఒక ఫ్యామిలీలో ఉన్న వ్యక్తులు ప్రజల కోసం నిలబడి ఈరోజు ముక్తకంఠంగా మంచికి పోరాడుతూ ఉన్న ఒక మనుషులు అని చెప్పుకోవచ్చు మీ ఫ్యామిలీ. ముఖ్యంగా ఎలా అనిపిస్తుంది ఈ ఫ్యామిలీ లెగసీ ఇన్ని ఇయర్స్ నుంచి కంటిన్యూగా జనానికి మెప్పించి నచ్చి నిలబడిన ఒక కుటుంబం, రాజకీయం మీది? ఎలా అనిపిస్తుంది ఈ ఫ్యామిలీని తలుచుకున్నప్పుడల్లా మీకు? ఐఎమ్ డెఫినెట్లీ ప్రౌడ్ ఆఫ్ మై ఫ్యామిలీ. అట్ ద సేమ్ టైం దేవుని కృప మా మీద అత్యధికంగా ఉంది అని నేను నమ్ముతాను. లేకపోతే హౌ కెన్ పీపుల్ లవ్ మై బ్రదర్ హూ పాస్డ్ అవే అబౌట్ 13 years బ్యాక్, ఇంకా ఆయన ప్రేమిస్తున్నారంటే అది కేవలం దేవుని కృప కదా, అదే అనుకుంటాను. మేము దేవునికి దూరం అయిపోతే మాత్రం మా మీద ఆశీర్వాదాలు ఉండవు, అది నేను నమ్ముతాను. అందుకే ఇప్పుడు దగ్గరగా ఉంటారు. అవును. ఒక్కొక్క మనిషి ఒక్కొక్క పిల్లర్లా నిలబడ్డారు. ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి రాజధాని ఉన్నప్పుడు అండ్ తెలంగాణ విడిపోయినప్పుడు కూడా. కానీ మిమ్మల్ని చూస్తుంటే నాకు రాజశేఖర రెడ్డి గారే గుర్తొస్తారు. ఇద్దరు ఫేస్ ఒకేలాగా ఉంటుంది అసలుకి. మా ఇంట్లో ముగ్గురు ఒకలాగా ఉంటారు, ముగ్గురు ఒకలాగా ఉంటారు. ఎవరెవరు? యూజువల్గా అంటారు రాజశేఖర్ అన్న, నేను, మా చిన్న తమ్ముడు ఒకలాగా ఉంటామని. సుధీకర్ రెడ్డి గారా? రవీంద్రనాథ్. ఓకే. కానీ కొన్ని ఫొటోస్లో చూస్తే వివేకమన్న మా నాన్న ఒకేలాగా ఉంటారు. ఓకే. మేము ఎక్కువగా మా నాన్న పోలికలే. మీ 5గురిలో రాజారెడ్డి గారి వారసత్వం కానీ, రాజారెడ్డి గారు ఎంత అందంగా ఉంటారమ్మా. పెద్ద పెద్ద మీసాలు, మనిషి గంభీరంగా ఉంటారు. ఎదుటిగా వెళ్ళాలంటే భయం వేస్తుంది అనమాట, అంత బాగుంటారు ఆయన పాలిష్డ్గా. ఆయన అందం మీ ఫ్యామిలీలో ఎవరికి వచ్చిందంటే ఏమని చెప్తారు మీరు? ఈక్వల్గా వచ్చి ఉంటుంది అందరికీ. ఎవరో ఒకళ్ళు అయితే పునికి పుచ్చుకుంటారు కదా. చిన్నప్పుడు ఫొటోస్ చూస్తే వివేకమన్న నాన్న ఒకేలాగా ఉన్నారు, కానీ తర్వాత పెద్దగా అయిన తర్వాత అందరూ ఒకటేలాగా అనిపిస్తారు. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో గవర్నమెంట్ కూడా ఆల్మోస్ట్ 2.5-3 years కంప్లీట్ చేసుకుంది, సక్సెస్ఫుల్గా వెళ్తున్నారు జగన్ గారు. ఎలా అనిపిస్తుంది? మేనల్లుడు నాన్నని మించి ఈరోజు నాన్న పేరు కూడా మర్చిపోయే అంతలా ప్రజలకు మంచి చేస్తున్నారు. నవరత్నాలు కావచ్చు, స్కీమ్స్ కావచ్చు, ఏ ఇంట్లో సమస్య ఉందన్నా కానీ జగన్ అన్న, వైఎస్ఆర్ భరోసా ఏదో ఒకటి వెళ్తుంది. ఇంత సక్సెస్ఫుల్గా వెళ్తుంది కాబట్టి ఏమనిపిస్తుంది మేనల్లుడు లెగసీ అండ్ ఆ గవర్నమెంట్ ఆ పరిపాలన చూస్తున్నప్పుడు మీకు? చాలా సంతోషం అవుతుంది. అట్ ద సేమ్ టైం ఇంత బాగా చేస్తున్నా కూడా ఇంకా అపోజిషన్ వాళ్ళు ఎందుకు తప్పులు పడతారా నాకు అర్థం కాదు. అది కామన్. ఎంత కామన్ అండి, ఇంతగానా ఫ్యామిలీలోనే ఇన్సల్ట్ చేసే అంతగా చేయకూడదండి. మానవత్వం ఉన్న మనుషులు ఎవరు అట్లా చేయకూడదు. ఒక మనిషి మంచి కార్యక్రమాలు చేస్తున్నారు అంటే ప్రోత్సహించాలి.
అట్లా డిస్కరేజ్ చేసి అట్లా డిసప్పాయింట్ చేసి అంతగా క్రిటిసైజ్ చేయడం మంచిది కాదండి. ఎప్పుడైనా ఫీల్ అవుతుంటారా ఆయన ఫ్యామిలీ మెంబర్స్ అంతా కలిసినప్పుడు? అలాంటివి ఏమి ఉండవు ఆయనకి అసలుకి? లేదండి, దేవుడి దయ వల్ల అసలు ఏమి ఫీలింగ్స్ చెప్పడు బయటికి. మనిషి నాకు ఉంటాయి కదా. అయితే రాజశేఖరన్న చనిపోయినప్పటి నుంచి మేము నోటీస్ చేసింది ఏమంటే, ఒక్క మాట బయటికి వస్తే దాన్ని చిలువలు పలువలు చేసి ఎన్నో రకాలుగా మాట్లాడుతున్నారు సపోజ్ టు బి ప్రెస్. అందుకనే ఏం మాట్లాడాలన్నా వాళ్ళు చాలా తక్కువ మాట్లాడతారు. అయితే బైబిల్ ప్రకారం జ్ఞానులు చాలా తక్కువ మాట్లాడతారు. దేవుని యందు భయభక్తులు కలిగి ఉండడం అనేది జ్ఞానానికి మూలము. వాళ్ళు జ్ఞానులు కాబట్టి తక్కువ మాట్లాడతారు. సో మీరు అన్నట్లుగానే ఒక్క మాట మాట్లాడితే చిలువలుగా చూపిస్తారు అని. నిజంగా జగన్ గారి గుండె ధైర్యం కానీ జగన్ గారి మాట తత్వం కానీ చూస్తే ఎవరికైనా అనిపిస్తుంది మనిషికి భయం అనేది లేదమ్మా అసలుకి. లేదనే అనిపిస్తుందండి. యాక్చువల్గా ఎప్పుడన్నా నేను మాట్లాడితే ఎంత ప్రేమగా మాట్లాడతాడు. ఏదన్నా సమస్యలు, ఏంటి బాబు ఇట్లా కష్టపడుతున్నావు అంటే, అవన్నీ పార్ట్ ఆఫ్ లైఫ్ లేతా అంటాడు. అంటే ఈజ్ రెడీ టు ఫేస్ ఎనీ ప్రాబ్లమ్స్ అనమాట. ఓకే, అట్లా ఫేస్ చేస్తున్నాడు కదా అని ఇష్టానుసారంగా మాట్లాడుతుంటే మేము పెద్దవాళ్ళం కదా, వేరే తరం వాళ్ళం, ఎంత బాధగా ఉంటుంది మాకు. దాన్ని కూడా ఆయన చాలా పాజిటివ్గా తీసుకుంటారు కదా. అదే అంటే క్రిటిసిజం మంచిదే కానీ బియాండ్ సమ్ పాయింట్ ఇట్స్ నాట్ కరెక్ట్ అండి. అంటే ఆయన సీఎం అయిన తర్వాత చూస్తున్నాం క్రిటిసిజం అనేది ఆయన మీద ఎంతగా వస్తున్నా కానీ ఆయన ఏ రోజు కూడా దాని మీద ఒక రిప్లై కూడా ఇవ్వరు. అండ్ బిఫోర్ మాకు రాజశేఖర రెడ్డి గారు చనిపోయిన దగ్గర నుంచి, ఆయన జైలు జీవితం దగ్గర నుంచి, అపోజిషన్ ఒక లీడర్ దగ్గర నుంచి సీఎం దాకా ఈ రోజుకి కూడా జగన్ అనే వ్యక్తి ఒక తొనకని కుండ అంటారు చూసారా, అలా ఉంటారు ఆయన జీవితంలో. ఏంటి ఆయన ఫార్ములా ఏంటి, ఆయన వెనకుండి నడిపించే ఇన్స్పిరేషన్ ఏంటి, అసలు ఎవరు అసలుకి దీనికి మూల కారణం? అంటే మూల కారణం ఫస్ట్ దేవుడు, తర్వాత వైఫ్ అండి. ఓకే, ఇద్దరు కలిసి చక్కగా ప్రార్థన చేసుకుంటారు, ప్రతిదానికి దేవుని మీద డిపెండ్ అవుతారు. అదే ఆ మనోధైర్యానికి కారణం. ఎవరిమైనా కొంచెం కోపడతాం కదా ఏ విషయంలో అయినా కానీ. బైబిల్ ఏం చెప్తుందంటే సాత్వికులు ధన్యులు అంటది. సాత్వికత్వం అంటే చేతగానితనం కాదండి. మన వాళ్ళేమో అపోజిషన్ వాళ్ళు అనుకుంటున్నారు సాత్వికుడు ఏం మాట్లాడటం లేదు, ఇష్టానుసారంగా మాట్లాడచ్చు అని. బట్ మా దేవుడు ఏం చెప్తాడంటే సాత్వికంగా ఉండండి, దేవుడు మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు అని. అటువంటి మెంటాలిటీ రావాలంటే చాలా మెచ్యూరిటీ రావాలండి. అవును, స్పిరిచువల్గా మెంటల్గా బ్యాలెన్స్ ఉండాలి. అటువంటిది ఆ చిన్నతనంలోనే ఆ బిడ్డకు వచ్చింది. ఐఎమ్ సో ప్రౌడ్ ఆఫ్ హిమ్. రాజశేఖర రెడ్డి గారు కూడా తన జర్నీ కొనసాగించినప్పటికీ యాత్ర సినిమా చూస్తే మనందరికీ గాడ్ గ్రేస్, అసలు టచ్ వుడ్, అలా అసలుకి గూస్ బంప్స్ అనమాట. ఆయన పాదయాత్ర, ఆయన ప్రజల కోసం కష్టపడిన తత్వం, హైకమాండ్ కూడా రాజశేఖర రెడ్డి గారు వస్తున్నారు అంటే గేట్స్ ఓపెన్ అనేలాగా ఆ లెవెల్కి వెళ్ళిపోయారు. సెంట్రల్లో కూడా ఆయన పాత్రలో కూడా విజయమ్మ గారి పాత్ర చాలా ఉందని చెప్తూ ఉంటారు. యాజ్ ఎ ఫ్యామిలీ మెంబర్గా, రాజశేఖర రెడ్డి గారి చెల్లెలుగా, కేవలం అది మీకే తెలుస్తుందమ్మా. ఒక మగవాడు సొసైటీలో ఒక వెలుగుతున్నారంటే వెనక ఒక ఆడవాళ్ళు ఉంటారు చెప్తుంటారు. ఎవ్రీ మ్యాన్ హ్యాస్ ఎ వుమన్. ఫస్ట్ జగన్ గారి కన్నా ముందు విజయమ్మ గారి దగ్గర నుంచి వెళ్దాం. ఈమె పాత్ర ఎలా ఉండేది ఆయన సక్సెస్లో? అసలుకి ఎంత కష్టపడేవాళ్ళు ఆయన గురించి? అడుగులో అడుగేసి నడిచిందండి. ప్రతిరోజు ఇద్దరు ప్రార్థన చేసుకునే వాళ్ళు. ఏ కష్టం వచ్చినా, అంటే అప్పుడు తనకు పొలిటికల్ నాలెడ్జ్ అంత లేదు కానీ తన భర్త ఏం చెప్తే అది, అంటే పతివ్రతలు అంటారు చూడండి పాతకాలంలో, అటువంటి మెంటాలిటీ తను. చాలా ప్రేమించింది, అన్నయ్య ఏం చెప్తే అది చేసింది, ఎప్పుడూ అపోజ్ చేయలేదు. అంటే తనంతట తను ఏమి కోరుకోలేదు. యాక్చువల్గా సీఎం భార్యగా ఉంటే ఏమేమో కోరుకుంటారు కదా, అట్లాంటివన్నీ ఏం లేవు. ఎమ్మెల్యే గారు వైఫ్లో చాలా కోరుకుంటున్నారు. అట్లాంటి ప్రెషర్ ఇంట్లో నుంచి లేకుంటే వీళ్ళు బాగా పని చేయగలరు. దట్స్ వాట్ ఐ ఫీల్. అంటే బేసికల్గా టైమింగ్ కూడా ఎక్కువ కేటాయించలేం ఫ్యామిలీకి కూడా. కేటాయించకపోయినా షీ వోంట్ ఫీల్ బ్యాడ్. అది రోజు కొంతసేపు అయితే ఫ్యామిలీకి ఇస్తారు, కనీసం ఒక అరగంట అన్న మినిమం, దాంతోనే తృప్తి పడుతుంది. 24/7 పాపం వంట వండుతూనే ఉండేవాళ్ళంట కదా పులివెందుల్లో. వచ్చే కార్యకర్తలు, లీడర్స్, మిగతా వాళ్ళు కూడా ఉన్నారు కదా, హెల్ప్ఫుల్గా ఉంటారు. ఫ్యామిలీ అంతా కూడా పొలిటికల్ ఫ్యామిలీ కాబట్టి చిన్నప్పటి నుంచి అందరూ కలిసి పని చేసుకునే వాళ్ళు, ఎవరు ఒకరి మీద ఒకరు కంప్లైంట్స్ లేవు. మనుషులతో ఎలా మమేకం అవ్వాలి, ఎలా ఉండాలి, ఎలా డౌన్ టు ఎర్త్ ఉండాలి. అక్కడక్కడ కొన్ని వీడియోస్ వచ్చినప్పుడు మాకు అనిపిస్తుంది ఎంత సింపుల్గా ఉంటారు వైఎస్ఆర్ ఫ్యామిలీ అని. ఏ దాన్ని బట్టి అతిశయించాలండి, అంత దేవుడిచ్చినదే కదా. వాట్ ఎవర్ వీ హ్యావ్ ఆన్ దిస్ ఎర్త్ బిలాంగ్స్ టు గాడ్.
జగన్ గారి సక్సెస్ఫుల్ కెరీర్లో అంటే ఒక మనిషి అంత ఉన్నా కానీ జగన్ గారి ప్రాపర్టీ వైజ్ కానీ పేరు వైజ్ కానీ అలా ఉంటే ఎవరైనా కానీ అబ్రాడ్ వెళ్ళి హ్యాపీగా బతికేద్దాం అనుకుంటారు. సక్సెస్ఫుల్గా మనిషి సక్సెస్ అవ్వటానికి ఎన్ని ఫెయిల్యూర్స్ని చూశారో, ఎన్ని విమర్శలు చూశారో, ఎన్ని మాటలు విన్నారో, ఫ్యామిలీని కూడా చివరికి ఫుట్పాత్ మీద కూర్చునే లెవెల్కి వెళ్ళిపోయారు జగన్ గారి లైఫ్లో ఎదగటానికి. ఒక్క మనిషిని చాలు ఆదర్శంగా తీసుకొని ఇలా లైఫ్ లీడ్ చేయాలి అని చెప్పడానికి. ఆ మనిషికి అంత మనోబలం రావాలంటే వెనకున్న భారతి గారు పాత్ర చాలానే ఉంటుంది. ఆమె ప్రతి విషయంలో కోఆపరేట్ చేస్తుంది. భారతి గారి పాత్ర ఎలా ఉండేదమ్మా? ప్రతి విషయంలో కోఆపరేట్ చేస్తుందండి. ఎప్పుడు భర్తను తప్పులు పట్టిన అకేషనే లేదు. షీఈ్ ఆల్వేస్ వెరీ ఒబీడియంట్, వెరీ లవింగ్. ఏం కావాలన్నా అడ్వైజులు ఇచ్చేదానికి కూడా రెడీగా ఉంటుంది. కానీ బట్ పాలిటిక్స్లో మాత్రం ఇంటర్ఫియర్ కాదు. ఎంతసేపు తన పిల్లల గురించి ఏమైనా కావాలంటే అడిగేది. బిజినెస్ వైజ్ సాక్షి గురించి కానీ తను నేర్చుకునేటప్పుడు అంతవరకే. చాలా పొలైట్గా ఉంటుంది, అందరినీ ప్రేమిస్తుంది, ఎవరికి సహాయం కావాలన్నా చేస్తుంది. చాలా వేరే అంటే పేదల కోసం పనిచేయడము ఇట్లాంటివన్నీ కూడా తన పిల్లల పెంపకం చూస్తే అర్థమవుతుందండి. అవును, చాలా మంచిగా పెంచింది వాళ్ళని. ఏం చేస్తున్నారు మా పిల్లలు ఇప్పుడు? హర్ష కంప్లీటెడ్ హర్ స్టడీస్. ఇప్పుడే జాబ్లో చేరింది ఒక 1 month బ్యాక్. చిన్న పాప ఏమో డిగ్రీ చేస్తుంది లండన్లో. లాస్ట్ ఇయర్ ఐ థింక్ చాలా మ్యాగజైన్స్లో బాగా వచ్చింది ఆ అమ్మాయి గురించి. ఎక్కడ కూడా ఇన్ఫ్లుయెన్స్ లేకుండా తనంతట తన సీట్ తెచ్చుకుంది. ఉద్యోగం కూడా తనంతట తనే తెచ్చుకుంది. వాళ్ళకి పాలిటిక్స్ ఇంట్రెస్ట్ ఉందా? నెక్స్ట్ మనం అనుకోవచ్చా అట్లా వాళ్ళే రాజకీయ వారసులు కదా ఆయనకి? ఇంకా అట్లాంటి కాన్సెప్ట్ లేదండి. మనమే వెళ్ళాలనా అని అంటాడు జగన్ ఎప్పుడు. మన కుటుంబమేనా, ఇంకెవరు అవకాశం ఇవ్వకూడదా అనే ఆలోచన ఉంది జగన్కి. అంటే తనకు తర్వాత తన కూతురు రావాలని అట్లాంటి ఆలోచన ఎప్పుడు చేయలేదండి. మేబీ వాళ్ళకి ఇష్టం ఉంటే, రేపు వాళ్ళకి ఇష్టం ఉంటే అది వేరే సంగతి. అది ప్రజల ద్వారానే రావాలి, అది వాళ్ళ పాలసీ. ఆయన కూడా రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పటికి కూడా ప్రజల ద్వారానే ఎన్నుకున్నారు. అంతే కదా. బట్ వాళ్ళ నాన్న ఏం నేర్పించాడో ఆ ప్రకారమే పోతున్నాడండి. ఇంకా అదే తను అన్నట్టు 1 అడుగు ముందుకేస్తే ఈయన 2 అడుగులు ముందుకేసి, ముఖ్యంగా పేద ప్రజలు ఈరోజు ఇంత సంతోషంగా ఈ స్టేట్లో ఆంధ్రాలో ఉన్నారంటే అది కేవలం జగన్ వల్లనే. ఎంత కష్టం ఉన్నా కూడా కష్టం ఉంది అని అసలు లాక్డౌన్ పీరియడ్లో ద వే హీ బిహేవ్డ్ ఎంత సంతోషం అనిపిస్తుంది. ఇంతమంది ఎవరు ఏడ్చినట్టుగా కనపడ్డంలా. ఎక్కడ ఏ సమస్య వచ్చినా కూడా వెంటనే హెల్ప్ చేసేదానికి రెడీగా ఉండే మనుషుల్ని ఏర్పాటు చేశాడు. దట్ ఫస్ట్ టైం సీఎం అయ్యారు ఆయన కూడా. అయితే తను సీఎం అయినప్పటి నుంచి ఎన్ని శ్రమలు అనుభవిస్తున్నాడో దానివల్లనే పర్ఫెక్షన్ వస్తూ ఉంది. యాజ్ యూ గో త్రూ డిఫికల్టీస్, ప్రాబ్లమ్స్ తెలిస్తే దాని నుంచి పర్ఫెక్ట్గా బయటకు వస్తున్నాడు. మనిషికి పడేకుంది కొంచెం అలసట వస్తుంది ఎవరో, ప్రతి ఒక్కరికి కూడా. ఆయనకి అలసట లేదు, ఇంకా న్యూ స్ట్రెంగ్త్, ఇంకా ఉరకాలి. అంత ఫిట్గా ఉంటారు కదా. అసలు ఏంటి ఆయన? చాలా తక్కువ తింటాడు, మినిమము. ఎక్సర్సైజ్ బాగా చేస్తాడు. అంటే వైఫ్ పెట్టింది కరెక్ట్గా ప్రోటీన్ డైట్ అంటే బ్యాలెన్స్ డైట్, అట్లా ఏం తినాలో అది తింటాడని. మాకు బాగా గుర్తుంది, మేము కిడ్స్గా ఉన్నప్పుడు కొంచెం స్కూల్ డేస్ కాలేజ్ డేస్కి వచ్చినప్పుడు 24 hours 18 hours వర్క్ చేసేవాళ్ళంట రాజశేఖర రెడ్డి గారు. ఈయన అంతకన్నా ఎక్కువే చేస్తున్నారా? ఎక్కువ తినరండి, బాగా టైం ప్రకారం అన్నీ చేస్తాడు. బట్ అనిపిస్తుంది అమ్మా ఎప్పుడైనా ఫ్యామిలీ మెంబర్స్ అందరికి కూడా ఇన్ని ఇయర్స్ నుంచి, అంటే చాలా యంగ్, పెద్ద ఏజ్ కూడా కదా ఆయన పాలిటిక్స్లోకి ఎంటర్ అయినప్పుడు. ఐ థింక్ 30+. ఫ్యామిలీలో ఎంజాయ్ లేదు. ఒక నాకైతే అనిపిస్తుందండి, పిల్లలతో నాకైతే ఎప్పుడు అనిపిస్తుంది ఆ చిన్నపిల్లలు అంత చిన్న వయసులో అందరూ ఆ వయసు వాళ్ళందరూ ఎంజాయ్ చేస్తుంటే ఈయనకేంటి ఇంత అవస్థ? ఒక పిల్లలతో భార్యతో రెస్టారెంట్కి పోయేదానికి లేదు, ఏదైనా ట్రిప్కి పోవాలంటే దానికి ఎన్నెన్నో ఆలోచనలు. ఇవన్నీ ఇస్ ఇట్ వర్త్ అని అనిపించింది నాకు కొన్నిసార్లు పాలిటిక్స్. బట్ ద వే హీస్ టేకింగ్ కేర్ ఆఫ్ ద పువర్ అండ్ ఆల్, ఇట్స్ వర్త్ అండి. అంటే స్వప్రయోజనం ఆశించకుండా చేసే వాళ్ళకి ఇటువంటి ఆనందం ఉంటుంది. కొంచెం కామెడీ కూడా చేస్తారా? ట్రిప్ అని అడిగినప్పుడు, ట్రిప్ చేశాను కదా 3500 పాదయాత్ర,
లంచ్ చేసాం కదా విజయనగరంలో. అవన్నీ నాకు పర్సనల్గా ఏం మాట్లాడతాడని తెలియదు కానీ బట్ ద వే భారతి ఈజ్ హ్యాపీ ఇట్ షోస్. అంతే కదా, భార్య భర్తలు ఇద్దరు సంతోషంగా ఉంటేనే కదా ఇద్దరి సంతోషం కనపడుతుంది మనకు. 5 అన్నదమ్ముల్లో విమలమ్మ గారిని బాగా ప్రేమగా చూసుకొని చెల్లెలకి ఏ లోటు లేకుండా చూసుకునే అన్న తమ్ముడు అంటే ఎవరని చెప్తారు మీరు? అఫ్కోర్స్ రాజశేఖర్ అన్న ఫ్యామిలీని మొత్తం నా ఒక్కదాని కోసమే కాదు కానీ అందరినీ చూసుకున్నాడు. కానీ నేను చిన్నప్పుడే భర్తను కోల్పోయాను కాబట్టి నన్ను నా బిడ్డల్ని ఇంకా స్పెషల్గా చూసుకున్నాడు. నాన్నకు ఆ వెళ్తుండే ఉండేదంట కదమ్మా, చిన్న వయసులోనే పాపకి హస్బెండ్ లేరు అనేది. అదే, ఎవరు విధవరాలను చూసినా నేనే గుర్తొస్తాను. అందుకే అప్పుడు విధవరాల పెన్షన్ లైన్ని మొదలుపెట్టినారు రాజశేఖర్ అన్న. నాన్న అయితే ఇంకా బాగా అప్సెట్ అయ్యారు. చాలా బాధ ఉంటుంది కదా ఎవరికైనా కానీ. అదే, ఫ్యామిలీలో ఉన్న 5 అన్నదమ్ముల మధ్య రిలేషన్ ఎలా ఉండేది అసలుకి? ఎప్పుడు ఏం గొడవలు ఏం లేవండి మా ఇంట్లో. అందరు ప్రేమగా సంతోషంగా ఉండేవాళ్ళు. కంబైన్డ్ ఫ్యామిలీ, కంబైన్డ్గానే బిజినెస్లు చేసుకునేవాళ్ళు. కొన్ని సంవత్సరాలు అయిన తర్వాత పిల్లలు పెద్దోళ్ళు అయిన తర్వాత తమ్ముళ్ళు ఇద్దరు వేరే బిజినెస్లు పెట్టుకొని వెళ్ళిపోయారు. కానీ రాజశేఖరన్ వివేకమన్న చివరి వరకు కలిసే ఉన్నారు. అనుకున్నారా అమ్మ నాన్న అసలుకి పాలిటిక్స్లో సీఎం వరకు వెళ్ళగలరు రాజశేఖర రెడ్డి గారు, ఆ స్థాయికి వెళ్ళగలరు అని అసలుకి అనిపించింది? ఫ్యామిలీలో కాన్ఫిడెన్స్ వచ్చింది అసలుకి? ఇట్ వాస్ హిస్ డ్రీమ్, మా నాన్న డ్రీమ్ అది. అయితే ఆ డ్రీమ్ చూడకుండానే వెళ్ళిపోయాడు. కానీ మా అమ్మ అయితే చూసింది. అమ్మ చూసింది. చిన్నప్పటి నుంచి పాలిటీషియన్గానే ఉన్నాడు ఆయన. మెడికల్ కాలేజ్ నుంచి చూస్తున్నాను నేను. అంతకుముందు కూడా స్కూల్లో ఉన్నప్పుడు కూడా మేమందరం ఒకటే చోట ఉండేవాళ్ళం. అప్పుడు కూడా లీడర్గానే ఉండేవాడు. అప్పటికి పేరు కదా, ₹1 వైద్యం చేస్తారు ఆయన. అది డాక్టర్ అయిన తర్వాత. అంతకుముందు కూడా చిన్నప్పుడు మేమందరం ఒక స్కూల్లో ఉన్నప్పుడు బళ్ళారిలో ఉండేవాళ్ళము. అప్పుడు కూడా చూస్తూ ఉన్నాను. హీస్ ఏ రియల్ హీరో. రియల్ హీరో రెండు ఆయన. ఇక్కడ మాకు హీరో అయినే, అక్కడ మీకు హీరో అయినే. సో కమింగ్ టు, మీరు చెప్పారు ఫ్యామిలీ గురించి చెప్పింది వింటుంటే నిజంగా బయట వాళ్ళకు కూడా చాలా హ్యాపీ అనిపిస్తుంది. అంటే వైఎస్ఆర్ గారి ఫ్యామిలీ గురించి చెప్పడానికి ఎవరు తొందరగా ముందుకు రారు. ఆ ఫ్యామిలీలో అందరూ కూడా ఆఫ్ స్క్రీన్ ఎక్కువ ఉంటారు అనమాట. ఆన్ స్క్రీన్ ప్రెజెన్స్ తక్కువ ఉంటుంది, బిల్డప్ షాట్స్ ఇవన్నీ తక్కువ ఉంటాయి ఆ ఫ్యామిలీలో. ఓన్లీ స్క్రీన్ మీద పనిచేసి చూపించడమే తెలుసు. ఈ మధ్యకాలంలో న్యూస్ మనకు బాగా స్ప్రెడ్ అయిపోతుంది, ఫ్యామిలీ మధ్య దూరం పెరిగిపోయింది, జగన్ గారు పెద్దగా అపాయింట్మెంట్ ఫ్యామిలీ మెంబర్స్కి కూడా ఇవ్వట్లేదు, పెద్దగా దగ్గరికి రానివ్వట్లేదు. ఒక అత్తగా మీరు ఉన్నారు కాబట్టి దాంట్లో రియాలిటీ ఏంటమ్మా అసలుకి? అంతా అబద్ధ ప్రచారం అండి. కానీ నాకు నేను రీసెంట్గానే 1-2 రోజుల నుంచి ఇవన్నీ టీవీలో వచ్చేటివన్నీ వింటున్నాను. నేను కొంచెం బిజీగా ఉండి నేను రీసెంట్గా వచ్చిన న్యూస్లు చూడలేదు. కానీ ఇంత అగాధం పెరిగిపోతుందంటే చాలా బాధగా ఉందండి నిజంగా. ఏంటి జగన్ని ఇట్లా తప్పులు పడుతున్నారు? అసలు తప్పండి అట్లా, ఆయన అట్లా తప్పులు పట్టడము. ఎప్పుడు అపాయింట్మెంట్గా కావాలంటే ఇవ్వలేదండి. యాజ్ ఎ ఫ్యామిలీ మెంబర్ ఎవరికైనా అపాయింట్మెంట్ ఇస్తాడు. నేనైతే ఎందుకు ఫ్రీక్వెంట్గా పోనంటే బిజీగా ఉంటాడు, అత్త వచ్చింది కదా అని కొన్ని గంటలన్నా స్పెండ్ చేయాల్సి వస్తుంది, ఎందుకు టైం వేస్ట్, వాళ్ళకి అసలే టైం ఉండట్లేదు అని చెప్పి నేను అట్లా దానికోసమని నేను ఫోన్. కానీ ఫోన్లో ఎప్పుడన్నా మాట్లాడాలనుకుంటే మాట్లాడొచ్చండి. ఎవరికి అపాయింట్మెంట్ ఇవ్వలేదండి. ఏదో తప్పు చేసి ఇప్పుడు గట్టిగా ఆయన మీద అరుస్తుంటే కొంచెం బాధ వేస్తుంది కదండి. అట్లటోళ్ళని దూరం పెడతాడేమో మరి. అంతేగాని ఫ్యామిలీలో అట్లా ఏం లేదండి, లేదు. హీఈస్ ఎ వెరీ నైస్ బాయ్. ఎంత చక్కగా అందరినీ ప్రేమగా చూసుకుంటాడు. మాట్లాడడం మొదలు పెడితే ఏమేమి కావాలి మీకు అన్నట్టుగా అడుగుతాడు. అంటే అడిగేదానికి మేము ఎప్పుడు పోలేదులేండి, అందుకని మేమంటే ఇష్టం. అంటే ఏం ఆశించకుండా ఒక అబ్బాయి, మా ఇంట్లో అబ్బాయిని చూడడానికి వెళ్ళినట్టుగా వెళ్తాం మేము, పెద్దవాళ్ళం ఎవరు పోయినా కూడా. మా ఇంట్లో ఇప్పుడు భారతి జగన్ వాళ్ళిద్దరే దూరం ఉన్నారు మాకు. అవును, లోటస్ ఫండ్ అంతా వదిలిపెట్టేసి కంప్లీట్గా అదే వాళ్ళు ఏందో లోన్లీగా ఫీల్ అవుతున్నట్టుగా మాకు అనిపిస్తుంది. వాళ్ళకి అనిపించకపోయినా వాళ్ళకి ప్రజలే వాళ్ళకి సరిపోతుంది అనుకోండి. కానీ పర్సనల్గా డెఫినెట్గా దే విల్ ఫీల్ బ్యాడ్, లోన్లీగా ఫీల్ అవుతారు కదండి. వాళ్ళిద్దరు భార్య భర్తలే, పిల్లలు కూడా దగ్గర లేరు. అందుకని చాలా బాధేస్తుంది కొన్నిసార్లు. ఏంటి ఇవన్నీ ఇట్లా చెడ్డగా మాట్లాడుతున్నారు, మా ఫ్యామిలీలో జరగాల్సినవి కాదండి ఇవన్నీ. అసలు అవినాష్ మా ఇంట్లో పిల్లోడు,
ఆ పిల్లోని గురించి అట్లా మాట్లాడుతుంటే ఎంత బాధగా ఉంటుందండి. నేను ఈ మధ్యనే అంటే ఆ సునీతతో పాత్రలో ఎంతవరకు నిజ నిజాలు ఉన్నాయి అంటే ఈ మధ్య కాలంలో ఒక 2-3 డేస్ నుంచి ఇవి ఎక్కువ జరుగుతుంది. అదే అందుకని నాకు అంటే, ఆశ్చర్యం వేసింది. సునీత గారు కావచ్చు, వివేకానంద రెడ్డి గారు వైఫ్ కావచ్చు, ఆమె అల్లుడు కావచ్చు, అవినాష్ రెడ్డి గారి పాత్ర ఉంది, జగన్ గారు సపోర్ట్ చేశారా అనే కోణ అంటే బిఫోర్ చూసుకుంటే వాళ్ళ స్టేట్మెంట్లు మనకి కంప్లీట్ చేంజ్ ఉందన్నమాట. ఈ అదే నాకు బాధగా జగన్ ఉందండి. అంటే ఒక ఎందుకు ఇట్లా పిల్లర్, మా జరుగుతుంది? ఫ్యామిలీకి మా అన్న గెట్ టుగెదర్స్ ఉంటే కలుస్తాము, అసలు మా ఫ్యామిలీలో మేము చంపుకుంటామా, మా అన్న ఎందుకు చేస్తారు, మా అన్న ఎందుకు చేపిస్తారు, ఇలా మాట్లాడిన వ్యక్తులు ఈరోజు కంప్లీట్గా అవినాష్ రెడ్డి మీద ఒక యాంగిల్ తీసుకొచ్చారనమాట. నిజంగా అలాంటి వ్యక్తి అవినాష్ రెడ్డి గారు అసలుకి కాదండి, చాలా మంచి పిల్లోడు, అంటే మైల్డ్ బాయ్. అసలు అట్లాంటి పరిస్థితులు వస్తాయని కూడా. అయినా మీరు ఒకటి నోటీస్ చేశారా, ఇన్ని అబాండాలు వేస్తున్నా కూడా ఆ బిడ్డ నోరు తెరిసేమని అన్నాడండి ఎవరినన్నా? ఒక్కసారి కూడా ఏమి నన్ను ఇట్లా అంటున్నారు, నేనేం చేయలేదు అని డిఫెండ్ చేసుకోవడానికి ఎక్కడన్నా ప్రయత్నం చేశాడా అసలు? లేదు. మరి దాంట్లోనే ఆయన సాత్వికంగా తెలుస్తుంది కదా. బైబిల్లో ఒక మాట ఉంటుందండి, మంచి మనుషుల్ని వాళ్ళ ప్రవర్తన ద్వారా తెలుసుకోవచ్చని. దాంట్లో ఆ లక్షణాలలో ఈ సాత్వికం కూడా ఒకటి. దీర్ఘశాంతము, సాత్వికము, ప్రేమ, విశ్వాసం, ఇట్లాంటివన్నీ ఉన్నాయి. ఒక 9 లక్షణాలు దీంట్లో. అవన్నీ వాళ్ళల్లో కనపడుతున్నాయి, జగన్లో కానీ అవినాష్లో కానీ. మరి అట్లాంటప్పుడు ఎట్లా బ్లేమ్ చేస్తారండి? నేను ఫస్ట్లో మాటల మీదనే ఉన్నారనుకున్నా, కానీ రీసెంట్గా తెలిసింది 2-3 రోజుల నుంచి వీళ్ళు చెప్తుంటే నేను సరిగా పట్టించుకోలేదు. రాత్రి ఫస్ట్ టైం నేను ఎన్ని ఇంటర్వ్యూలు చూశాను అనమాట. ఏంటి, వాట్ ఈస్ హ్యాపెనింగ్? నిజంగా జగన్ గారి ఫ్యామిలీలో, రాజశేఖర రెడ్డి గారి ఫ్యామిలీలో ఇలాంటి వార్తలు వినాల్సి వస్తుందా అనిపిస్తుంది ఇప్పుడు ఆంధ్ర ప్రజలకు కూడా. అవునండి, ముఖ్యంగా ఎందుకంటే మీలాంటి ఫ్యామిలీ మెంబర్స్, దగ్గరగా ఉండే ఫ్యామిలీ మెంబర్స్ మీ మధ్య మీకే ఇంత గొడవ ఉంటే వైరం అనేది అసలు ప్రజల్లో ఇంకొకలాగా వెళ్తుంది ఈ మెసేజ్. అందుకే మీలాంటి వాళ్ళు చెప్తే దాంట్లో రియాలిటీ అనేది చాలా వరకు తెలుస్తుంది జనానికి ఈరోజు. అసలు రియాలిటీ ఏముందండి? బయట వాళ్ళు ఎవరో చంపారు, ఒప్పుకున్నారు, ఇంకా అందరితో ఆపొచ్చు కదా. వై దే ఆర్ కంటిన్యూయింగ్ విత్ దిస్? ఐ డోంట్ అండర్స్టాండ్. పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్ ఏమైనా ఉందంటారా ఆ ఫ్యామిలీ మీద? ఉండొచ్చండి. పాలిటిక్స్ కోసం ఎంత నీచమైన స్థితిలోకి జారిపోతున్నారు. ఐఎమ్ సో అన్హ్యాపీ అబౌట్ దిస్. బాధ అనిపిస్తుంది ఫ్యామిలీ మెంబర్స్కి విన్నప్పుడల్లా, కళ్ళమ్మ నీళ్ళు కూడా వస్తాయి ఇలాంటివి. అంటే బయట వాళ్ళకే, ఫ్యామిలీని ప్రేమించే వాళ్ళకే ఇంకోలా ఉంటుంది. ఏంటి, డబ్బుల కోసం, ఆస్తుల కోసం, పాలిటిక్స్ కోసం ఒకరినొకరిని చంపుకుంటారా ఈ రోజుల్లో కూడా అనే మెసేజ్ అనేది చాలా డీప్గా వెళ్తుంది ప్రజలు. ఫ్యామిలీ మెంబర్స్ ఎవరు చేయలేదండి ఇది. డెఫినెట్ ఐ కెన్ సే దాట్. ఇప్పుడు వీళ్ళు ఇన్వెస్టిగేషన్ అయిన తర్వాత 4 బయటకు వచ్చి వాళ్ళే చెప్పారు ఎలా చేశారు ఏంటి అని. క్రిస్టల్ క్లియర్గా ఉంది కదా. వై కాంట్ దే జస్ట్ స్టాప్ ఎట్ దట్ పాయింట్? నువ్వెవరినో ఇంట్రడ్యూస్ చేయాలని అనుకొని ఇట్లనే కంటిన్యూ చేస్తుంటే ఎక్కడికి పోతాయండి ఈ సమస్యలు? అస్సలు ఇంత బద్నాం అవ్వడము నా జీవితంలో అయితే ఎప్పుడు చూడలేదండి. ఇంత అన్యాయంగా చేస్తున్నారు. లాస్ట్ టైం చూసుకుంటే ఎలక్షన్ టైంలో కూడా విజయమ్మ గారి మీద వివేకానంద రెడ్డి గారు పోటీ చేసే టైంలో కూడా పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్ ఆయన మీద ఒత్తిడి ఎక్కువ చేసి విజయమ్మ గారి మీద పోటీ చేయాలి, లేకపోతే గత్యంతరం లేదు అన్నట్లుగా పాలిటిక్స్లో నీకు అన్న విధంగా ఆయన్ని ఇన్ఫ్లుయెన్స్ చేశారన్న న్యూస్ కూడా మనం విన్నాం. అలా ఈరోజు ఏమన్నా వివేక గారి వైఫ్ మీద కానీ, సునీత గారి మీద కానీ, అల్లుడి గారి మీద కానీ, టీడీపీ కావచ్చు లేకపోతే కాంగ్రెస్ కావచ్చు, ఏమైనా ఇన్ఫ్లుయెన్స్ ఒత్తిడి పెరిగింది ఏమన్నా అనుకుంటున్నారా ఫ్యామిలీ మెంబర్స్? డెఫినెట్గా అనుకుంటున్నారండి. ఎందుకంటే ఒకసారి జరిగింది కదా. వివేకమన్న వదినకు పోటీ చేసినప్పుడు మేమందరం ఏడ్చి ఇట్లా చెయ్యొద్దు అని ఎంత బతిమలాడుకుంటే ఓకే అన్నాడు. మళ్ళీ ఇంటర్నల్గా ఏం జరిగిందో మాకు తెలియదు, కానీ నేను చేస్తాను, మాట ఇచ్చాను అనుకుంటూ మొదలుపెట్టాడు. అప్పుడు ఎంత సఫర్ అయ్యాం మేము ఫ్యామిలీ మెంబర్స్. ఒకవైపు ఏమో అప్పుడే అన్నను కోల్పోయిన వదిన, ఒకవైపు ఏమో సొంత తోడబుట్టినోడు. బట్ వీ మేడ్ ఎ డెసిషన్, వీ హ్యావ్ టు గో విత్ హర్ అని. మేమందరము ఒకవైపు ఉన్నప్పుడు వాళ్ళెంత బాధపడి ఉంటారండి. అయినా కూడా బుద్ధి రాకుండా ఇంకా మళ్ళీ అట్లనే చేస్తూ ఉంటే ఇంకేమనాలా? బయట ప్రతి ఒక్కరికి తెలుసు రాజశేఖర రెడ్డి గారు బతుకున్నంతకాలం ఫ్యామిలీలో ఉన్న ప్రతి మెంబర్ను కూడా ఒక పిల్లర్లాగా నిలబెట్టారు అన్ని వైపులా, అది ఏ రంగంలో అయినా కావచ్చు. అలాంటి ఫ్యామిలీనే ఈరోజు బదనాం చేద్దాం, రాజకీయంగా కావచ్చు, పరోక్షంగా ప్రత్యక్షంగా 2 విధాలుగా చూస్తున్నాం ఈరోజు మనం. ఈ కోణాన్ని అసలు ఏ విధంగా చూసుకోవచ్చు అమ్మ అసలుకి?
విజయమ్మ గారు కానీ లేకపోతే భారతి గారు కానీ అసలు ఏంటి వాళ్ళ ఇంట్లో అసలు ఏమనుకుంటున్నారు దీని గురించి? రాజశేఖర్ అన్న ఈ లోకం వదిలిపెట్టి పోయినప్పటి నుంచి వాళ్ళకి బాధలే బాధలండి. వాళ్ళ హృదయాలు ఎంత అంటే తల్లడిల్లిపోతుంటాయో మనకైతే అంటే బయట వాళ్ళమే అనుకోవాలమ్మా. మేము కూడా అస్సలు సఫర్ అయ్యేది వాళ్ళు. భారతి ఒక పక్క, వదిన ఒక పక్క, ఇంత సఫర్ అవుతున్నారు. ఇంత సఫరింగ్స్కి కారణము ఒక పర్టికులర్ పర్సన్స్ అయితే ఎంత వాళ్ళకి శాపం వస్తుందండి. ఎందుకు ఒక్క మనిషిని టార్గెట్ చేసి, అప్పుడైతే ఎలక్షన్స్కి ముందు నేను అనుకునేదాన్ని, పాత సీఎం గారు చంద్రబాబు సీఎం గారుగా ఉన్నప్పుడు ఆయన చేసే ప్రతి పనిలో ఏపీని నాశనం చేసి జగన్ చేతిలో పెడతాం అనే ఆయన టార్గెట్ ఉన్నట్లుగా నాకు అనిపించిందండి అప్పుడు. ఎట్లయినా సరే అంటే కాఫర్స్ అంతా ఎంప్టీ చేసి ఆయన చేతిలో పెడితే అప్పుడు ఎలా మంచి పేరు తెచ్చుకుంటాడో చూద్దాం అన్నట్టుగా ఒక ఛాలెంజ్ లాగా చేశారు. ప్రతి ఖర్చు పెట్టినప్పుడు నేను అట్లాగే అనుకునేదాన్ని, ఈయనకు తెలుసు ఓడిపోతున్నానని, అందుకని జగన్ని నాశనం చేసేదానికి ఇట్లా ప్రయత్నం. ఒక్క మనిషి కోసం మొత్తం స్టేట్ అంతా నాశనం చేశాడండి. అట్లాంటి మనుషులు కూడా ఉంటారండి. నేను ఎప్పుడు చంద్రబాబు నాయుడు గారి మీద నేను ఎప్పుడు మాట్లాడలేదు, ఇదే ఫస్ట్ టైం. ఎందుకంటే ఆయన మరీ లిమిట్స్ దాటి వెళ్ళిపోతున్నాడు. అంత వైరం పెంచుకోవడం, అంత ద్వేషం ఒక మనిషి మీద పెంచుకోవడం కరెక్టేనండి? అంటే దెబ్బ మీద దెబ్బ అంటారు. దెబ్బలన్నీ ఒకరికే తగులుతున్నాయి. అట్లా తగులితే ఇంట్లో కూర్చుంటారని ఉద్దేశం ఆయనకు. అప్పుడు మమ్మల్ని, మా నాన్న వాళ్ళ ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్, రాజశేఖరన్న సీఎం అయినప్పుడు అట్లా అనిచేద్దామని ట్రై చేశాడు. ఎంత అనిస్తే అంత పైకి ఎక్కుతారని వాళ్ళకి తెలియదు. జగన్ గారి ఫార్ములా కూడా అదే కదా. అదే, ఒక బాల్ని కిందేసి కొడతా ఉంటే పైకి వెళ్ళిపోతుంటుందండి. ఎలా ఉండేదమ్మా అసలు వివేక గారి మధ్య జగన్ గారి మధ్య బాండింగ్ అసలు ఎలా ఉండేది? అదే, వాళ్ళ నాన్నతో కలిసి ఉన్నారు కదండి. అదే ఆల్సో ఆ ఒక్క ఇన్సిడెంట్ తప్ప ఎప్పుడు ఆయన ఫ్యామిలీకి దూరం పోయింది లేదు. వివేకమన్న రాజశేఖర్ అన్నకు అప్పుడు అనేవాళ్ళు చూడండి, రామలక్ష్మణ్ ఉన్నారు అని, అట్లనే ఉండేవాళ్ళు. ఆ బాండింగ్ చాలా ఎక్కువ. అట్లాంటిది ఇప్పుడు బయట ఇన్ఫ్లుయెన్స్ వల్ల వాళ్ళ పిల్లలు ఇట్లా చేస్తున్నారంటే చాలా అన్యాయంగా ఉంది. అంటే గొడ్డల పెట్టి అనేది వివేక గారి మీద క్లియర్గా కనపడుతుంది మనకి. అంత క్లియర్గా ఉన్నప్పటికి కూడా ఫస్ట్ బాత్రూంలో జారిపడ్డారనో హార్ట్ అటాక్ అనో న్యూస్ వినాల్సి వచ్చింది. దగ్గరలో ఎవరూ లేదు, మీ ఫ్యామిలీ మెంబర్స్ కూడా. మీరందరూ హైదరాబాద్, ఆయన హైదరాబాద్, లేకపోతే ఆంధ్ర, తాడేపల్లి కూడా. అక్కడ మనుషులు ఇన్ఫ్లుయెన్స్ చేసి న్యూస్లో ఆ వార్తలు వచ్చే కథనాలు ఎక్కువగా తీసుకొచ్చారనే న్యూస్ ఎక్కువ విన్నాం మనం. రియాలిటీ తెలుసుకునే లోపే ఆల్మోస్ట్ ఆయన సూసైడ్ కాదు, ఎవరో మర్డర్ చేశారు అనేది కూడా మళ్ళీ ఇంకో న్యూస్ వచ్చింది. అంటే అది ఫస్ట్ ఎందుకు వచ్చిందంటారు బయట? మరి అంత గొడ్డలు పెట్టి కనపడినప్పుడు కూడా నాకు తెలిసిన, నేను అక్కడ లేనండి, నాకు తెలిసిన విషయాలు నేను చెప్తాను. ఫస్ట్ 5:30కు మెసేజ్ వచ్చిందంట. నాకు 6 గంటలకు ఆ ప్రాంతాల్లో చెప్పారు నాకు హార్ట్ అటాక్ వచ్చిందని. అంతకుముందే స్టెంట్ వేసుకొని పోయినాడు వివేకమన్న ఇక్కడ నుంచి. నేను చెప్పినా కూడా, అన్న నువ్వు జాగ్రత్తగా ఉండాలి, మెడిసిన్స్ చాలా జాగ్రత్తగా చూసుకుంటున్నా పాప అన్నాడు. అట్లాంటి వాడు సరిగ్గా తీసుకోలేదేమో. అది కాకుండా అవినాష్ని తప్పనిసరిగా గెలిపించాలి అని పట్టుదలతో ఉన్నాడు. అంతకు ముందు రాత్రి ఎందుకు వెళ్ళాడు? అక్కడ ఎవరో గొడవ పడుతుంటే వాళ్ళు వీళ్ళు కొట్లాడుకొని ఓట్స్ తగ్గిపోతాయేమనే ఉద్దేశంతో ముందు రోజు రాత్రి వెళ్ళాడు. ఆ రోజు పొద్దున అవినాష్ క్యాంపెయినింగ్కు బయలుదేరి ఊరు బయటికి వెళ్ళినప్పుడు శివప్రకాష్ ఫోన్ చేసినాడు ఆయనకు. అంటే యాజ్ ద హెడ్ ఆఫ్ దట్ ప్లేస్, అంటే ఇన్ఛార్జ్ కదా ఎంపీ గారు అని. ఆయన పిలిస్తే వచ్చినప్పుడు ఆయనే అసలు విజయోధనకు ఫోన్ చేసి, పెద్దమ్మ ఇది హార్ట్ అటాక్ లాగా అనిపించట్లేదు, ఏదో ఎవరో చంపినట్లుగానే అనిపిస్తుంది పెద్దమ్మ అని ఆ పిల్లోడు ముందు మాకు చెప్పాడు. ఇట్లా చెప్తున్నాడు అవినాష్ అని వదిన నాకు చెప్పింది. ఇంతవరకే నాకు తెలుసండి. మరి ఆ టైంలో సిట్టు విచారణలో ఇవన్నీ వచ్చినాయి. మరి ఎట్లా మారిపోయినాయో నాకు అర్థం కావట్లేదండి. సిబిఐకి ఇస్తే కరెక్ట్గా ఇన్వెస్టిగేషన్ చేస్తారు అని సునీత భ్రమపడింది. కానీ ఇదేంటిది, మొదట్లో జరిగినవి అన్నీ మర్చిపోయి ఇష్టానుసారంగా చేస్తున్నారు. మళ్ళీ టీడీపీ అధికారంలో ఉంది అప్పుడు. అదే కదా, 3 నెలలు వాళ్ళ అధికారంలో ఉన్నాయి. ఏమైనా రుజువులు ఏమన్నా ఉంటే వాళ్ళు మాయం చేసేసి ఉంటారు. ఏమన్నా ఉంటే వాళ్ళకే ఉండాలి కానీ కోపము. అవినాష్కి ఎందుకు ఉంటుంది? అవినాష్ చిన్నపిల్లోడు, 70 ఏళ్ళ ఆయనకేంటి పోటీ? ఆయన ఉండడం వల్ల ఈయనకు మేలు. వివేకమన్నా ఒక పెద్ద మనిషిగా పంచాయతీలు తీసుకుంటా గొడవలు లేకుండా సాఫ్ చేస్తున్నాడు అవినాష్ రోడ్డు. అట్లాంటప్పుడు అవినాష్ ఎందుకు పోగొట్టుకుంటాడండి?
అది క్లియర్ కట్గా డబ్బుల కోసం చేసిన హత్య అని తెలుస్తూ ఉంది. మరి ఎందుకు ఇంత హడావుడి చేస్తున్నారో, ఎందుకు లేనిపోని నిర్దోషిని దోషిగా చూపిస్తున్నారో నాకైతే అర్థం కావట్లేదండి. ఆయన హస్తం అస్సలు లేదు లేదు అసలు ఆయన పాటిగా ఆయన క్యాన్వాసింగ్కి పోతా అంటే ఆయనని పిలిచి ఎట్లుందంటే, ఇప్పుడు రోడ్డు మీద మనం ఏదైనా యాక్సిడెంట్ చూసామనుకోండి, యాక్సిడెంట్ జరిగినప్పుడు నేను పోయి డాక్టర్కి ఫోన్ చేయడమో ఏదో చేస్తున్నప్పుడు నా కారు అక్కడ ఉంటుంది, ఈమె కారు వల్లనే యాక్సిడెంట్ అయింది అని చెప్పినట్టుందండి. అంతే కదా. ఓకే, ఆయన అక్కడికి వచ్చాడు యాజ్ ఎ రెస్పాన్సిబుల్ పర్సన్ ఆఫ్ ద ప్లేస్, హీ కేమ్ దేర్, ఇంటికి వచ్చాడు శివప్రకాష్ పిలిస్తే. వచ్చినప్పుడు అక్కడ జరిగిన విషయాలేమో మనకు కరెక్ట్గా తెలియదు, కానీ ఒక్కొక్కసారి ఒక్కొక్కటి చెప్తున్నారు. ఆయనకు అప్పటి వరకు ఏం తెలియదు, ఆయనే పోలీసు వాళ్ళకి ఫోన్ చేసి రమ్మని చెప్పినాడు. మరి అట్లాంటప్పుడు ఆయన మీద ఇరికిచ్చి ఆయనను బ్లేమ్ చేయడం ఏందండి? షర్మిల గారిని కూడా ఒక హస్తంలా ప్రయోగిస్తుంది మీడియా ఈరోజు ఎక్కువగా. సో షర్మిల గారికి అండ్ జగన్ గారికి దూరం పెరిగిపోయింది, ఇద్దరి మధ్య ఆస్తి తగాదాలు కూడా ఎక్కువ ఉన్నాయి అని ఒక ప్రముఖ ఛానల్లో కూడా రకరకాలుగా కథనాలు రాశారు కూడా, మనం చూసాము అవన్నీ. ఒకసారి చెప్పారు జగన్ గారికి హర్ష వర్షాలను షర్మిల గారు కూడా ఒక కూతురు, పెద్ద కూతురులాగా భావిస్తారని అందుకనే మెంబర్స్ చెప్తుంటారు. అసలు వాళ్ళిద్దరి మధ్య వైరం ఉందా అమ్మా, లేకపోతే రాజకీయం కోసం ఆమె ఒక రూట్ ఈయన ఒక రూట్ ఎంచుకున్నారు అని చెప్పుకోవచ్చా? యాక్చువల్గా సంగతి ఏంటంటే, ముందు నుంచి అనుకుంది జగన్ ఒకే ఫ్యామిలీలో ఇద్దరు పాలిటిక్స్లో ఉంటే మిగతా వాళ్ళకి అసూయ వస్తుంది. ఓకే, అందుకని నువ్వు బిజినెస్ చూసుకోమ్మా, నేను పాలిటిక్స్ చూసుకుంటా అని మాట్లాడుకున్నారు ముందు. అలాంటిది అప్పుడు జైలుకు పోయినప్పుడు జగన్ తను ప్రజల్లోకి పోయి తనకు కూడా పవర్ కావాలి, అదే అంటే ప్రజలకు హెల్ప్ చేయాలన్న ఆలోచన వచ్చింది. సరే అన్న హెల్ప్తో కొన్ని రోజులు ఆగి అన్న స్టెబిలైజ్ అయిన తర్వాత మొదలు పెట్టుకొని ఉంటే అది డిఫరెంట్గా ఉండిండు. తొందరపడింది. ఈ ఆస్తుల గొడవలు అంటారా, అన్ని జప్తుల్లో ఉన్నాయి. ఈడీ జప్తు చేసింది. ఏమిస్తారండి? దాంట్లో నుంచి వచ్చే ప్రాఫిట్స్ మాత్రమే వాళ్ళు వాడుకోవాలంతే. తనకు రావాల్సిన షేర్లో తనకి వచ్చినవి తీసుకుంటా ఉంది, తను వాడుకుంటా ఉంది. లేకపోతే తనకి ఎట్లా పార్టీ గడుస్తుందండి? మొదలుపెట్టినప్పుడు చాలా ఖర్చులు ఉంటాయి కదా. కాదు, నాకు అర్థం కానిది ఏంటంటే, ప్రతి ఇంట్లో ఏదో చిన్న సమస్యలు ఉంటాయండి. దాన్ని భూతద్దంలో పెట్టి చూసేదానికి ప్రెస్కు అవకాశం ఇచ్చారే అని నాకు బాధ అండి. అది మనం ఎంతవరకు ఇస్తే అంతవరకే ప్రాజెక్ట్ చూపిస్తారు, అంతే కదా. అవకాశం ఇచ్చారు. ఇప్పుడు అసలే మన మీద అంత కక్ష సాధింపులా ఉన్నప్పుడు ఇటువంటి అవకాశం ఇచ్చినప్పుడు మనమే వాళ్ళ చేతుల్లో తోలుబొమ్మల్లాగా ఆడిపిస్తున్నారు వాళ్ళు. ఈరోజు మళ్ళీ బ్రదర్ అనిల్ గారు కూడా ఏపీలో పార్టీ పెట్టాలి అనే ఒక న్యూస్ కూడా విన్నాం మళ్ళీ. ఐ డోంట్ వాంట్ టు కామెంట్ ఆన్ దట్. జరుగుతుందంటారా అది? జగన్ ముందు ఇలాంటి పార్టీలను నిలబడతాయి అంటారా మీ ఫ్యామిలీలో వచ్చినప్పటికి కూడా? జగన్కి ఆపోజిట్గా ఎవరు నిలబడలేరు. ఎందుకంటే ఆయన చేసిన మ్యాక్సిమం చేస్తున్నాడు పూర్ పీపుల్కి. ఇంకేం చేస్తారండి వీళ్ళు? అసలు బీసీలకు ఎస్సీలకు ఎంత ఇంపార్టెన్స్ ఇస్తున్నాడు. జస్ట్ బికాస్ యు ఆర్ నాట్ అలాటింగ్ సమ్ పొజిషన్ టు మై పిఏ డస్ ఇట్ మీన్ దట్ హీస్ నాట్ గుడ్? నా పర్సనల్ వ్యక్తులకు పొజిషన్ ఇవ్వలేదని నాకు కోపం వస్తే ఎట్లా ఉంటుంది? ఎంత సిల్లీగా ఉంది చూడండి. అంటే రాజశేఖర రెడ్డి గారి తర్వాత ఆ అధికారం అనేది మమ్మల్ని వరించలేదు, కేవలం జగన్మోహన్ రెడ్డి ఆ అధికార అనుభవిస్తున్నారు, సో దాన్ని ఎలా అయినా కానీ మేమందరం అనుభవించట్లేదండి. We are all respected because we belong to that family. ఆయన కేవలం కించపరచాలి, ఫ్యామిలీ పరంగా అనగా కొడితే కానీ కొంచెం బయటపడతారు వీళ్ళంతా, మీడియాకి కానీ లేకపోతే బయట పీపుల్కి కానీ, దీన్ని ఎక్కువగా ప్రొజెక్ట్ చేసి చూపిద్దాం అనే కోణం ఎక్కువగా జరుగుతుందా వైఎస్ఆర్ ఫ్యామిలీలో ఈ మధ్యకాలంలో? ఎక్కడ లేదండి అట్లా. అంటే మేమందరం కూడా వైఎస్ ఫ్యామిలీగానే ఉన్నాం. మాకు ఒక రికగ్నిషన్ ఉందంటే, నేను ఇప్పుడు క్రిస్టియన్